మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారపు దినానికి ఈ ఆరాధనలోనికి చేరికూడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నాము అన్నవారందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకుందాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనడానికి నిన్ను అనర్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. దేవుడు నిన్ను నడిపించిన సంవత్సరాల్ని, నిన్ను నడిపించిన మార్గాల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మన దైనందిన జీవితాల్లో ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు తెలిసిన వాళ్ళు, మనకైన వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు ఎంతోమంది కాలగతంలో గడిచిపోయారు. అయితే ఆ మహాదేవుని కృప, వాత్సల్యత, ప్రేమను బట్టి ఈ దినాన మనము ఇక్కడ కూర్చొని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. కనుక మనం అందరము కూడా ప్రభు నాకేం చేశాడు, ప్రభు నాకేం చేశాడు, ప్రభు నాకేం చేశాడు అని అనడం కన్నా ఈ సంవత్సరంలో ఆయన జ్ఞాపకార్థంగా ప్రభు మనల్ని నిలబెట్టాడు. ఆమె యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నిటినీ జ్ఞాపకం చేసుకో. ఈ గడిచిన దినాలన్నీ ఉన్నాయే, వాటిని మర్చిపోకుండా ప్రతిరోజు ప్రతిదినము నా ప్రభు నన్ను ఎలా నడిపించాడు. ఈ 2025 సంవత్సరం నా దైనందిన జీవితాల్లో ఎన్నో అపాయాలు నన్ను పొంచి ఉంచినప్పుడు, ఎన్నో పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు నన్ను చూసిన వారు, నాతో ఉన్నవారు, నాతో మాట్లాడిన వారు ఎన్నో పరిస్థితుల్లో ఇంక వీడి పని ముగించబడింది, ఇంక ఈ పని అయిపోయింది, ఇంక వీళ్ళ జీవితం క్లోజ్ అయిపోయింది, వీరి జీవితాలు ఇంతటితో సమాప్తమైపోయాయి అని అనుకున్న వారందరి ఎదుట ఈ చివరి ఆదివారం కూడా సజీవ లెక్కలో నిలబెట్టాడు. చూసారా ప్రభు? దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందన్నమాట మీకు? ప్రభు మనల్ని ఎలాగైతే నడిపించారో అలనాడు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు 40 సంవత్సరాలు నడిపించినట్లుగా మన దైనందిన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు ప్రభు ఒక్కొక్కరిని నడిపించారు. నిన్న దినాన షారుఖ్ తాతని దేవుడు 86 సంవత్సరాలు ఆయన బాహురెక్కల నెడలో కాపాడి 87వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించారు. అట్లాగా ఈ సంవత్సరంలో మనం ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నాం. ఈ సంవత్సరంలో ఎన్నో అనుభవాల్లో నుండి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఈ సంవత్సరంలో ఎన్నో గట్టెక్కించాడు ప్రభు మనల్ని. ఎన్నో పరిస్థితుల్లో ఇంక ఈ జీవితం నాకు వద్దురా బాబు, ఈ పరిస్థితులు నేను మోయలేకపోతున్నాను, ఈ కష్టాలు నేను అనుభవించలేకపోతున్నాను, ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ అని అనుకుంటే వాక్యం ఏమంటుందనంటే, ఈ సంవత్సరంలో నా దేవుడు నిన్ను ఎలా నడిపించారో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. మర్చిపోవద్దు. ప్రభు నిన్ను ఏ మార్గం గుండా తీసుకొని వచ్చాడో, ఏ మార్గంలో ప్రభు మనల్ని నడిపించాడో అది అద్భుతం కదా.
అది ఎంతో ఆహ్లాదకరమైన జీవితం కదా. అందుకనే భక్తుడు అంటారు ఇక్కడ రాస్తున్న అద్భుతమైన మాటలు, మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు తీసుకొని పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుము. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్న దానిని తెలుసుకోవడానికి. పాస్టరయ్య, ఈ సంవత్సరంలో నాకు ఎన్ని కష్టాలు తెలుసా, నాకెన్ని బాధలో తెలుసా, నాకెన్ని అవమానాలో తెలుసా, నేను ఎంతమంది ద్వారా కన్నీళ్ళు విడిచాడో తెలుసా. అది చెప్పుకుంటే తరిగేది కాదు, అది ఎవరితోనైనా చెప్పుకుంటే తీరేది కాదు. మరి అన్ని బాధలు కలిగాయే. ఈ సంవత్సరంలో నాకు ఎన్ని అనారోగ్య సమస్యలు తెలుసా. సగం డబ్బు అంతా, అసలు సగం డబ్బు అనడం కన్నా ముక్కాలు డబ్బులు అంతా తీసుకుని పోయి హాస్పిటల్ పాలే అయిపోయింది. నేను కష్టపడిన కష్టాజీతం ఎవరి సొమ్ము అయిపోయింది. మరి నా పరిస్థితులు ఎందుకు ఇవన్నీ జరిగాయి అని అంటే వాక్యం ఏముంటుందో తెలుసా. అక్కడ ప్రభు అంటారు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్న దానిని తెలుసుకోవడానికే ఈ సంవత్సరంలో నీకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇన్ని కన్నీళ్ళు, ఇన్ని శోధనలన్నీ కలిగాయి. కారణం ఏంటంటే నీ హృదయంలో ఏముందో, నీ నోటితో నువ్వు ఏం మాట్లాడతావో అని దేవుడు మనల్ని పరిశోధించడానికి, పరిశీలించడానికి, పరీక్షించి తెలుసుకోవడానికి ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనకు ఒక డౌట్ రావచ్చు, అయ్యా దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కదా, నీవు ఏం మాట్లాడతావో, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఆయనకు ముందు తెలిసిపోతుంది కదా అని వాక్యంలో ఉంది కదా. మరి ఎందుకనంటే నీ నోటితో నువ్వు మాట్లాడితే నీ జ్ఞాపకం ఉంటుందిగా. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అవన్నీ ప్రభుకు తెలుస్తాయి. కనుకనే ప్రభు మనల్ని పరిశోధించి పరీక్షించి ఆయన తెలుసుకుంటూ ఉన్నాడంట. ఆ తర్వాత నిన్ను అనచి అని ఉంది. ఏంటది అది? నిన్ను అనచి, చదవండి. నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు దేవుడు నిన్ను నడిపించాడు. దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని అణిచాడండి. ఎందుకనంటే ఎక్కడో పూసంతా నలుసంతా ఎక్కడో మనలో ఏదో తెలియని ఒక గర్వం ఉందేమో, లేకపోతే తెలియని ఒక దేవునికి విరుద్ధమైన కార్యం ఏదో ఉందేమో. అందుకని దేవుడు మనల్ని అణుస్తూ ఉన్నాడు. ఇంకనైనా నా బిడ్డ తెలుసుకుంటుంది, ఎందుకు దేవుడు నన్ను అంతకంతకు అణిచేస్తున్నాడయ్యా, నా వల్ల కావట్లేదు, ఎందుకని దేవుడు నన్ను ఇంతగా అణుచుతూ ఉన్నాడు అని అంటే ఏదో తెలియని ఒక లోపం నీలో నాలో ఉందేమో. అందుకనే దేవుడు మనల్ని అప్పుడప్పుడు అణిచివేస్తూ ఉంటాడు. ఆ అణచివేయడం కూడా మన జీవితాలకి అద్భుతాన్ని చూపిస్తుందే కానీ, అణచివేస్తున్నాడు అని అంటే దేవుడు నిన్నేదో కష్టపెడుతున్నాడని కాదు, నిన్ను సరిచేస్తూ ఉన్నాడని అర్థం. బంగారాన్ని ఎందుకు కొలిమి దగ్గర తీసుకొని వెళ్తామని అంటే అది శుద్ధ సువర్ణంగా మార్చబడాలని. అది కాలిపోతుందని చెప్పి అయ్యో నేను కాలిపోతున్నాను, నన్ను ఇంత కష్టపెడుతున్నాడు, ఈ కంసాలి నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అని అంటే, అమ్మా బంగారం ఎందుకో తెలుసా, నీవు కొలిమిలో నుండి వచ్చిన తర్వాత చూసిన వారందరూ నిన్ను చాలా అందంగా ఉందండి, చాలా బాగుందండి, ఇది వరకు బాగలేదంటే బాగానే ఉంది కానీ అంత మెరుగు లేదు, దానిలో చూడ్డానికి అంత ఇంపుగా లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇది చూడ్డానికి చాలా బాగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుంది. ఏం బంగారం ఇదంటే పాత బంగారమే. కానీ దీనిని అణిచిన తర్వాత, దీనిని శుద్ధి చేసిన తర్వాత, దీనిని పవిత్రంగా చేసిన తర్వాత, దీనిలో ఉన్న మట్టిని అంతటిని కడిగిన తర్వాత ఆ పాత బంగారం ఇప్పుడు ఎలా కనబడుతుంది చెప్పండి అండి? కొత్త బంగారంగా కనబడుతుంది. నా దేవుడు ఈ 2025 సంవత్సరంలో నిన్ను అనేక పరిస్థితులు అణిచింది. ఎందుకో తెలుసా? 2026 సంవత్సరంలో చూసే ప్రజలందరికీ నువ్వు అద్భుతంగా కనబడాలని ఒకసారి చెప్పలు కొడదామా? దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమె దేవుడు ఏ మార్గంలో మనల్ని నడిపించాడో దానిని మర్చిపోకూడదండి. దేవుడు మనల్ని ఏ మార్గాల గుండా తీసుకొని వస్తున్నాడో, ఏ మార్గాల గుండా నా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, ఈ మార్గంలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని అంటే అది దేవునికి మహిమ. అంతేగాని ఎందుకని దేవుడు నన్ను అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాడు, ఈ అరణ్యంలో నేను వెళ్ళలేను కదా,
40 సంవత్సరాలు వారిని ఎక్కడ నడిపించాడు దేవుడు అని అంటే అరణ్య మార్గమున నడిపించాడంట. అమ్మా, ఎక్కడ నడిపించాడంట ఆయన? అరణ్య మార్గంలో ఏముంటుంది? అరణ్య మార్గంలో తాగడానికి నీళ్ళు ఉంటుందా? తినడానికి ఆహారం ఉంటుందా? ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా సమస్య వస్తే సహాయం చేయడానికి ఎవరైనా ఉంటారా? ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే వారిని భద్రంగా కాపాడడానికి ఎవరైనా వస్తారా? అరణ్యం అంటే నీరు ఉండదు, ఆహారం ఉండదు, సహాయం ఉండదు, భద్రత ఉండదు. ఏమీ లేని పరిస్థితిలో దేవుడే వారికి సహాయం చేయడానికి, వారికి ఒక్కటే ఆధారం. అక్కడ అరణ్య మార్గంలో ఒకే ఒక ఆధారం వారికి. ఏంటి ఆధారం అని అంటే, వారు ఎవరి మీదైతే నమ్మకం ఉంచుకొని ఐగుప్తులో నుండి వచ్చారో ఆ ఏకైక దేవుడే వారికి ఆధారమై ఉన్నాడు. ఆమె ఈ అరణ్య మార్గంలో, ఈ లోకం అనే అరణ్య మార్గంలో నడిపించబడేటప్పుడు నీకైనా, వాక్యం చెప్తున్న నాకైనా సహాయకుడు ఒక్కడే ఒకడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఈ అరణ్య మార్గంలో నీకు సహాయం చేయడానికి, నీకు భద్రతనివ్వడానికి, నీ సంతృప్తిపరమైన ఆహారాన్ని ఇవ్వడానికి, నీకు కావాల్సిన పోషకాలను ఇవ్వడానికి ఎవ్వరూ లేరు. ఏకైక దేవుడు ఒక్కరే. వారికి ఆ రోజుల్లో ఎలాగైతే దేవుడికి వారికి ఆధారమై ఉన్నాడో, ఈనాడు దేవుడు మనకు కూడా ఆధారమై ఉన్నాడు. ఈ సంవత్సరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనల్ని దేవుడు పోషించాడా? దేవుడు మనల్ని రక్షించాడా? దేవుడు మనల్ని నడిపించాడా? ప్రతి విషయంలో కూడా. ఎన్నిసార్లు మనం ప్రయాణం చేసినప్పుడు దేవుడు మనల్ని కాపాడలేదు? ఎన్నిసార్లు దేవుడు మనల్ని రక్షించలేదు? ఎన్నిసార్లు మనల్ని దేవుడు పోషించలేదు? వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అని అంటే జ్ఞాపకం చేసుకుని నడిపించబడాలి. ఆ జ్ఞాపకం చేసుకునే అనుభవం మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోవాలి అన్న మాట వాస్తవానికి ఒక క్రైస్తవుడికి విశ్వాస జీవితాన్ని, బలాన్ని సమకూర్చేదిగా ఉంది. ఏంటిది? మన విశ్వాస జీవితాన్ని బలాన్ని ఇచ్చేదిగా ఉంది. ఏది? నువ్వు జ్ఞాపకం చేసుకోవడం. నువ్వు ఎప్పుడైతే దేవుడు నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో, దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో నుండి నడిపిస్తూ ఉన్నాడు, ఎలా నడిపించాడో, దీన్నంతటినీ తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నీ విశ్వాస జీవితాన్ని అది బలపరిచేటట్లుగా ఉంటుంది. అందుకనే దేవుడిని ఏ రోజు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన నడిపించిన ఒక మార్గం ఉందే, ఆ మార్గాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యా, నేను ఈ సంవత్సరంలో పడిపోయినప్పుడు నన్ను లేపావు కదయ్యా. ఈ సంవత్సరంలో నాకు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, ఈ సంవత్సరంలో నాకు ఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు, ఈ సంవత్సరంలో ఇలాంటి శోధనలు నాకు ఎదురైనప్పుడు నన్ను ఎంత అద్భుతంగా నన్ను రక్షించావయ్యా, ఎంత అద్భుతంగా నన్ను పోషించావు ప్రభువా, ఎంత అద్భుతంగా నన్ను కొనసాగించావు ప్రభువా. దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన విశ్వాస జీవితం ఉందే, ఈ విశ్వాస జీవితాన్ని అది బలపరిచేటట్లుగా చేస్తుంది. 105వ కీర్తన 5వ వాక్యం చదువుదామా? 105వ కీర్తన 5వ వాక్యం. ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ కార్యాన్ని అయితే మన బ్రతుకులో చేశాడో, మన జీవితాల్లో ఏ మేలునైతే ప్రభు చేశాడో, చెయ్యని దానిని అక్కడే కూర్చొని కుమిలిపోయి ఏడవడం కన్నా ప్రభువా ఇది చేసావు చాలు ప్రభువా, ఇది కూడా లేనివారు ఉన్నారు కదయ్యా, ఈ జీవితాన్ని పొందని వారు కూడా ఉన్నారు కదా ప్రభువా. అద్భుతం ఏంటంటే ఈ సంవత్సరంలో ఏమండి ఇది కూడా లేని వారు ఉన్నారు కదా, దాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకునేవారిగా ఉండాలి, దాన్ని మర్చిపోకూడదు. మేరక్క ఎక్కడుంది? వచ్చిందా? మేరక్క వచ్చిందా? అక్కకు చేసిన వచ్చిన సాక్షి నేను మీతో పంచుకుంటా. అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ₹1 నా చేతిలో లేదు పాస్టర్ గారు. మీరు నమ్ముతారో నమ్మరు నాకు తెలియదు, కానీ నా చేతిలో ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. అయితే నేను కంటి ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి నా చేతిలో అయితే ఏమి లేదు. సరే చూద్దాంలే అన్నట్లుగా నేను ఉన్నాను. అయితే నేను నాకు తెలిసిన ఒక బ్రదర్కి చెప్పున్నాను. వాళ్ళే మళ్ళీ ఆధార్ కార్డు అన్నీ నా దగ్గర పెట్టించుకొని, ఆ తర్వాత నువ్వు అర్జెంటుగా వచ్చేయాలంటే, అది కాదు నాయనా,
నాకు ఖర్చుల కన్నా ఉండాలి కదా, నేను ఛార్జ్ అయినా పెట్టుకో రావాలి కదా, బెంగళూరు నుంచి నెల్లూరుకి రావాలంటే నువ్వేంటి అంత హడావిడిగా రమ్మంటున్నావు అంటే, అవన్నీ కాదు, మీరు వచ్చిండి అంటే మీకు ఎలాగైనా సరే ఏం ఖర్చు అయినా నేను చూసుకుంటాలేంటి, మీరు వచ్చిండి ముందు అన్నాడంట. అయితే ఆమె ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ నాకు ఫోన్ చేసి, పాస్టర్ అయ్యా నేను ఇట్లా కంటి ఆపరేషన్ చేయించుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రార్థన చేశాను. ఆ తర్వాత అన్నీ పెట్టిన తర్వాత అద్భుతం ఏంటంటే, ఆమె వచ్చిన తర్వాత చెప్పిన అద్భుతం ఏంటంటే, పాస్టర్ అయ్యా ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా ప్రతిదీ దేవుడే సమృద్ధిగా అనుగ్రహించి, ఒక్క రూపాయి నా దగ్గర నుంచి పెట్టినట్లుగా నాకు తెలియదు, దేవుడు అంత అద్భుతమైన కార్యాన్ని ప్రభు నాకు చేశాడు. ఆమె ఈ సంవత్సరంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆ బిడ్డ ఒక్క జీవితంలోనే కాదు, నేను అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో తెలియని ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. మరి వీటన్నిటిని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ తలబోసుకుంటూ ఉండాలి. కానీ చేసిన కార్యాన్ని పక్కన పెట్టి, ప్రభువా నా బిడ్డలు మారలేదే, నా అప్పులు తీరలేదే, నా సమస్యలు పోలేదే అన్న దాని గురించి జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని అక్కడికి ముగించుకోవద్దు. ఏదైతే కార్యం చేశాడు ప్రభువా, అది చేయకపోయినా ఇబ్బంది లేదు, ఇది చేసావుగా నాకు చాలయ్యా అని నువ్వెప్పుడైతే నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ఉంటావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే, నీకు కావాల్సిన ప్రతి కార్యాన్ని ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని మీరు ఏం చేయండి? జ్ఞాపకం చేసుకోండి, తలపోసుకుంటూ ఉండండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని మర్చిపోవద్దు. ప్రభు ఏ ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడో, ఎలాంటి అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడో దానిని తలపోసుకుంటూ, దానిని నెమరు వేసుకుంటూ అలా మన జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి. ఒక అద్భుతమైన మాట చెప్తాను మీకు. మీరు ఈ సంవత్సరంలో ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేస్తుంటారు కదా, ఎన్నో విషయాల కోసం. ప్రభువా నా బిడ్డకి ఉద్యోగమి, నా జీవితంలోనికి ఆరోగ్యమి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తుంటాము. నా బిడ్డలను మార్చి ప్రభువా, నా సమస్యలు పోవాలి ప్రభువా, లేకపోతే ఇంక చెప్పాలా, మనం ఎన్నో అంశాల కోసం ప్రార్థన చేస్తుంటాం. ఏ ప్రార్థన జరగట్లేదు అని అంటే ఇంక ఆ ప్రార్థన మానేయండి. ఆ ప్రార్థన ఏం ప్రార్థన? నా కొడుకును మార్చి ప్రభువా, నా సమస్యలు పోయేటట్లుగా చేయి ప్రభువా, నాకు బాగా లేకుండా చేయి ప్రభువా, ఈ ప్రార్థన చేస్తున్నారే ఎన్ని రోజులు, అవన్నీ మానేయండి. ఇంక చేయబాకండి. ఏం పాస్టర్ ప్రార్థన మానేయమంటున్నావు అంటారా? అవన్నీ ఇంక మానేయండి. అవన్నీ మానేసి ఇంకటి నుంచి ఏం చేస్తారంటే నీకే బాధ ఉందో, నీలాంటి బాధ చాలామందికి ఉంది. నీ కొడుకులు మారలేదే, అట్లాగే చాలామంది తల్లుల యొక్క కొడుకులు మారలా, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ప్రభువా ఇదిగో నాలాగా ఎంతమంది బిడ్డలైతే మారకుండా ఉండారో, అలాంటి కుమారులు ఎవరైతే మారలేదో వారందరూ కూడా మారాలి ప్రభు, వారందరినీ మార్చు ప్రభువా. ఇదిగో ప్రభువా ఎంతోమంది షుగర్ చేత బాధపడుతున్నారయ్యా, నడుము నొప్పుల చేత బాధపడుతున్నారు ప్రభు. ఎంతోమంది బిడ్డలు ప్రభువా గర్భఫలం లేక బాధపడుతున్నారయ్యా, వాళ్ళకి ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసి ముగించేటప్పుడు, నాయనా అట్లాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో యేసయ్యా. అర్థమవుతుందా? ఇట్లా ప్రార్థన చేసి చూడు. ప్రభువా నా భర్త మారాలి అని చేసేవే, రానున్న సంవత్సరాలు చేయబాక ఇంక మాని. ప్రభువా ఎంతోమంది స్త్రీలు ఉన్నారయ్యా మా మందిరంలో, వాళ్ళ భర్తలు ఇంకా మారలేదు ప్రభువా, వారందరినీ మార్చు ప్రభువా. నీకు తెలుసు కదా నీ హృదయంలో ఎంత భారం ఉందో, ఆ భారాన్ని అంతా ప్రభు దగ్గర పెట్టి చివరిలో ముగించేటప్పుడు, అట్లాగే తండ్రి నా భర్తను కూడా మార్చు ప్రభువా. ఇలా ప్రార్థన చేసి చూడు. అది ఎలా ఉంటుందంటే నీ స్వార్థం ఉండదు అక్కడ, నీవు స్వార్థపూరితమైన ప్రార్థన ఉండదు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. అట్లాగే నీ ఆశను కూడా ప్రభు నెరవేర్చడం ప్రారంభిస్తాడు. ప్రియులారా ఒక విషయం జ్ఞాపకం చేసుకో, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని ఏది మర్చిపోకుండా ప్రతి దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మన బ్రతుకులో మన జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు జరిగించి మనలందరినీ స్థిరపరచునుగాక. అయితే ఈ సంవత్సరంలో ప్రభు ఎలా మనల్ని నడిపించాడు, ఎలాగా ఆయన మనల్ని నడిపించాడు, రానున్న సంవత్సరంలో కూడా ఎలాగ మనల్ని ఆయన నడిపిస్తాడో కొన్ని మాటలు నేను చెప్పి ముగిచ్చేస్తాను. ఓకే, మొదటి మాట, ఎలా ఆయన మనల్ని నడిపించారన్న దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా మనల్ని ప్రభు నడిపించాడు
అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఎలా నడిపించాడు అని అంటే, మొదటి మాట, మందవలే మనల్ని నడిపించాడు. చెప్దామా? ఎలా? మందవలే. మంద అంటే తెలుసు కదా, గొర్రెల మందని చూస్తాం కదా. ఆ మందవలే దేవుడు మనల్ని ఈ సంవత్సరంలో నడిపించాడు. 78వ కీర్తన 78వ కీర్తన 52, 53 చదువుదాం. చూడండి, ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యములో వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. ఈ సంవత్సరంలో నా దేవుడు నిన్ను నన్ను ఎలా నడిపించాడు తెలుసా? మందవలే నడిపించాడు. ఆయన ఎలా నడిపించాడు? మందవలే. ఒక గొర్రెల మందను కాపరి ఎలాగైతే నడిపిస్తూ ఉంటాడో, అలాగ ఈ 2025వ సంవత్సరంలో నిన్ను నన్ను, మన సంఘాన్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డలను అలాగనే దేవుడు నడిపించాడు. దాంట్లో సందేహమే లేదు. దేవుడు మనల్ని మందవలే నడిపించాడు. భయపడకుండా, భయము లేకుండా వారిని నేను నడిపించాను. ఎలా నడిపించావు ప్రభు అని అంటే, మందవలే నడిపించాడంట. ఎలా నడిపించాడంటమ్మా? మందవలే. చూడండి, ఒక గొర్రెల కాపరి తన మందను నడిపించుకుని వెళ్ళేటప్పుడు ఆ గొర్రెలు చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఏ శత్రువైనా కనబడితే ఇప్పుడు వెంటనే ఏమవుతాయి? అక్కడికక్కడే ఆగిపోతాయి, చెల్లాచెదురైపోయి ఆగిపోతుంటాయి, భయపడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కాపరిని అలా చూస్తాయో, ఏమండి, ఎంత పెద్ద అపాయమైన అవి ఎదురు తిరిగి చూడడానికి ప్రయత్నిస్తాయి. కారణం ఏంటంటే, మా వెనక ఎవరున్నారు? మమ్మల్ని నడిపించే కాపరున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో ఎన్ని అపాయాలు పొంచి ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పటికీ భయము లేకుండానే దేవుడు నిన్ను నన్ను నడిపించాడు. మందవలే ఆయన మనల్ని నడిపించాడు. కొన్ని సందర్భాల్లో బస్సు ఎక్కేటప్పుడు కానీ, వాహనాలు తోలేటప్పుడు కానీ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని భయపడిపోతున్నారు ఉన్నారు. ట్రైన్ ఎక్కాలంటే భయం, బస్సు ఎక్కాలంటే భయం, విమానం ఎక్కదామంటే భయం, నడిచిపోదామంటే భయం. కారణం ఏంటి? బస్సులో పోతా ఉంటే బస్సు వెళ్ళిపోతే, విమానం పోతా ఉంటే ఇంట్లోకి వెళ్ళిపోతే, ట్రైన్ పోతా ఉంటే పట్టాలు తప్పిపోతే, నడిచిపోతా ఉంటే లారీ వాడు వచ్చి కొట్టిపోతే, ఎన్ని జరుగుతున్నాయి. వాస్తవానికి మనం ఆలోచిస్తే అలాంటి పరిస్థితులు జరిగేటప్పుడు, ఓయమ్మా ఈ ప్రయాణాలే వద్దురా దేవుడా, బతుకుంటే బటనాలు అమ్ముకొనైనా ఉప్పైనా అమ్ముకొని బతుకుతాం, కానీ ఈ ప్రయాణాలే వద్దనుకుంటాం. రెండో రోజు సినిమా పదంబా. చూడండి, దేవుడు ఎలాంటి వారు అని అంటే, మన బ్రతుకులో అపాయం ఏది రాకుండా, నువ్వు భయపడకుండా దేవుడు నిన్ను మందవలే నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా నడిపించాడు అని అంటే, చెప్పండి, ఎలా నడిపించాడు ఆయన మనల్ని? మందవలే ప్రభు మనల్ని నడిపించాడు. ఎక్కడ నువ్వు భయపడిపోకుండా, ఎక్కడ నువ్వు భయం లేకుండా ఆయన మనల్ని నడిపించాడు, సురక్షితంగా నడిపించాడు. కారణం ఏంటి? ఎందుకని దేవుడు మనం మందవలే నడిపిస్తూ ఉన్నాడు అని అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది కదా, నేను నా గొర్రెలకు మంచి, చెప్పండి బాగుంటుంది కదా మాట. ఎవరైనా మంచి కాపరిని, నేను నా గొర్రెలకు నేను మంచి కాపరిని. మంచి కాపరైన దేవుడు వదిలేసి వెళ్ళిపోతాడా? నిన్ను ఇబ్బందుల మధ్యలో పెట్టి వెళ్ళిపోతాడా? నువ్వు భయపడుతూ ఉంటే నిన్ను వెనుతట్టి నడిపించకుండా, నిన్ను ముందుకు కొనసాగించకుండా నువ్వు ఎట్లాగే ఉండిపోయి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. నీ దగ్గర కూర్చొని ఎక్కడైతే నువ్వు భయపడ్డావో, ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడ్డావో, నువ్వు భయపడద్దు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన మందవలే నడిపించాడన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మందవలే నడిపించాడండి. నువ్వు ఎక్కడ భయం లేకుండా. కొన్ని పరిస్థితుల్లో చూడండి, కొన్ని కుటుంబాల్లో ఎన్నో జరుగుతున్నాయి. ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్న వారు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని అలా చేయలేదు కదా. మందవలే మనల్ని
కాపాడడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన మనకు ఎలా ఉన్నాడు? అమ్మా చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాడు? మంచి కాపరిగా ఉన్నాడు ఆయన. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు కనుకనే ఈ సంవత్సరంలో ప్రభు ఒక మందవలే నిన్ను, నీ కుటుంబాన్ని, మన సంఘాన్ని ప్రభు కాపాడడం ప్రారంభించాడు. మందవలే ప్రభు మనల్ని నడిపించడం ప్రారంభించాడు. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. దానిని జ్ఞాపకం చేసుకోకుండా ఎక్కడ ఏం చేశాడు దేవుడు అని అనుకోవద్దు. దేవుడు మనల్ని ఒక మందవలే సురక్షితంగా భయము లేకుండా దేవుడు మనల్ని నడిపించాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా 23వ కీర్తన, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరయ్యా. నేను గొర్రెలు కాస్తున్నానేమో, ఆయన భూ ప్రపంచాన్ని కాపాడుతున్న ఏకైక దేవుడు. నేను గొర్రెలు కాచుకునే వాడినైనా నేనే ఒక గొర్రెని, సింహాన్ని పట్టుకుంటే కాపాడాను. ఒక ఎలుగుబండిని పట్టుకున్నప్పుడు నేను కాపాడాను. ఒక గొర్రెల కాపరు నేను ఈ భూమి మీద. అయితే ఈ భూమిని అంతటిని సృష్టించి నరమాతుడికి ఆత్మను అనుగ్రహించి జీవాత్మను కలగజేసి ఆయన ప్రాణాన్ని దారబోసిన దేవుడు ఊరకనే వదిలి వెళ్ళిపోతాడా? వెళ్ళడు ఎన్నటికి సుమి. దేవుడు మందవలే ఆయన కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కారణం ఏంటంటే మన దేవుడు ఎవరో తెలుసా? మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెలను కాపాడుతూ ఉన్నట్లుగా మందవలే ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపించాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వాక్యం, రెండో మాట. ఎలా ప్రభు మనల్ని నడిపించాడు అని అంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి రెక్కలు చాపి వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రమే వానిని నడిపించాడు. ఎలా నడిపించాడు ఈ సంవత్సరంలో అంటే, పక్షిరాజు వలె మనల్ని భరించి నడిపించాడు ఆయన. చెప్పండి అందరూ, ఎలా నడిపించాడు ఆయన? అది పక్షిరాజు వలె మనల్ని భరించి నడిపించాడు ఆయన. అదే అంటారు అక్కడ వాక్యం చూడండి. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల్ని పైకి లేపి అల్లాడించుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా యెహోవా వానిని నడిపించెను. అద్భుతం ఏంటంటే యెహోవా మాత్రమే, దేవుడు మాత్రమే నిన్ను నడిపించింది. ఏ మానవుడు, ఏ వ్యక్తి, ఎవ్వరు, ఏ అధికారము నిన్ను నడిపించలేదు. నిన్ను నడిపించిన ఏకైక బలము, నిన్ను నడిపించిన ఏకైక ఆధారము యెహోవా మాత్రమే మనల్ని నడిపించాడంతే. ఆయన లేకపోతే మనం లేం. ఆయన లేకపోతే మనం లేవంతే. ఆయన ఉన్నాడు గనుకనే ప్రభు మనల్ని నడిపిస్తున్నాడండి. ఆయన ఉన్నాడు గనుకనే ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన లేకపోతే మనం ఏ రోజో అంతరించిపోయి ఉండాలి. ఆయన ఉన్నాడు గనుకనే పక్షిరాజు వలె తన రెక్కలు చాపి మనల్ని భరించి నడిపిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఎన్నో దేవునికి కోపం తెప్పించిన పనులు మనం చేశాం. కానీ దేవుడు మనల్ని వదిలాడా? దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? దేవుడు కాదని దూరం చేశాడా? లేదే. ఆయన మనల్ని భరిస్తున్నాడు, మన కుటుంబాలని భరిస్తున్నాడు, మన సంఘాన్ని భరిస్తూ ఉన్నాడు. ఆయన భరించింది ఎందుకనంటే, ఎందుకు పక్షిరాజు వల్లే మనల్ని భరించి నడిపించాలి. అంత భారం ఏంటి ప్రభువుకి అనంటే, నీవు నేను ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి. ఎందుకు చెప్పండి అమ్మా? ఎందుకు? పక్షిరాజు మనకు తెలుసు కదా, గ్రద్ద. పక్షిరాజు తన బిడ్డల్ని, తన గూడును రేపేసి ఎగరగొట్టేసి గూడినంతా చల్లా చెదరి చేసి తన బిడ్డల్ని తన భుజాల మీద పెట్టుకొని ఆకాశానికి ఎగురుకుంటూ తీసుకొని పోతుంది. అమాంతంగా ఒక్కసారి కిందకు తోస్తుంది. ఇప్పుడు ఈ పక్షులు అనుకుంటే, మా అమ్మ ఎంత మూర్ఖురాలు, మా అమ్మకి తెలివే లేదు, నేనంటే ఇష్టమే లేదు, అంత పై నుంచి దోయేస్తే నేనంటే బతకాల.
వెంటనే ఎప్పుడైతే నేలను తాకుతుంది అనుకుంటుందో వెంటనే పక్షి దిగొచ్చి మరలా తన బిడ్డలను భుజాల మీద వేసుకొని మరలా భరిస్తూ మరలా ఆకాశానికి తీసుకుని వెళ్తాడు. ఎందుకో తెలుసా? అవి ఉన్నతంగా ఉండాలని, అవి ఉన్నతంగా బ్రతకాలని, వాటికి ఎగిరే అనుభవం రావాలని, ఎన్ని పరిస్థితులు కలిగినా ఏనాడు నేలకి అంటకుండా వాటి జీవితాన్ని ఆకాశంలో ఎగిరేటట్లుగా ఉండాలని చెప్పి ఆ పక్షిరాజు ఎలాగైతే తన బిడ్డలను తయారు చేస్తుంటుందో దేవుడు మనల్ని కూడా భరిస్తూ ఉన్నాడండి. మనల్ని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన భరిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. అదే మాట ఉంటుంది అక్కడ కూడా. నిర్గమకాండం 19:4. నిర్గమకాండం 19:4. నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్ము గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి కదా. ఐగుప్తులో ఉన్న మిమ్మల్ని, లోకములో ఉన్న మిమ్మల్ని, శాపములో ఉన్న మిమ్మల్ని, పాపపు ఊబిలో ఉన్న మిమ్మల్ని, శాపముతో నలిగిపోతున్న మిమ్మల్ని విడిపించి నేను మిమ్మల్ని మోస్తూ ఉన్నాను. మీ భారాలు నేను మోస్తూ ఉన్నాను. మనం అనుకోవచ్చు నా భారాన్ని నేనే మోస్తున్నాను. కాదు, ఆయన నీ భారం మోస్తున్నాడు కనుకనే ఇంతవరకు దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడు. ఆమేన్. ఆయన నిలబెట్టకపోతే, ఆయన మనల్ని భరించకపోతే మనం ఉండేవారం కాదండి. పక్షిరాజు వలె కొన్ని సందర్భాల్లో కొన్ని బాధలు మనకు కలిగేటప్పుడు ఈ గుండెను చూసారా? ఇది మొయ్యలేనంత భారం, మొయ్యలేనంత ఇబ్బంది, ఈ శోధన, ఈ బాధ, ఈ కష్టం, ఈ కన్నీళ్ళు నా గుండె మొయ్యలేకపోతుందయ్యా అని అంటే దేవుడు ఆయన భుజాల మీద నిన్ను ఎత్తుకొని ఆయన మోస్తూ ఉన్నాడండి. ఆయన మోస్తూ ఉన్నాడు. నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు నేనే మోస్తున్నాను, నువ్వు మోయట్లేదు, ప్రభు మోస్తూ ఉన్నాడు నీ భారాన్ని. ఐగుప్తులో నుండి, లోకంలో నుండి నిన్ను తీసుకొని వచ్చింది ఎందుకో తెలుసా? ఆయన నిన్ను పక్షిరాజు వలె మనల్ని ఎత్తుకొని పైకి నిలబెట్టి మన భారాలన్నీ భరించి నడిపించడానికేనండి. అందుకే ప్రభు ఒక మాట అన్నారు, ఈ భూలోకంలో యేసయ్య సంచరిస్తూ ఉన్నప్పుడు, ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎందుకు అసలు దేవుడు పిలిచింది? అలనాడు ఇశ్రాయేలు ప్రజల్ని, ఐగుప్తులో ఉన్న వారిని పిలిచింది ఎందుకనంటే వారు అనేకమైన భారాలు భరిస్తూ ఉన్నారు. వారి భారాన్ని దేవుడు మోయడానికి అలనాడు పిలిస్తే, నా దేవుడు ఈ లోకానికి 2025 సంవత్సరాలు దిగి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను, నీ కుటుంబ భారాన్ని, నీ కుటుంబ భారాన్ని, నీ పిల్లల భారాన్ని, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి భారాన్ని మోయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? ఇంకా ప్రయాసపడనక్కర్లేదు. నీ కుటుంబ భారాన్ని, నీ హృదయంలో ఉన్న భారాన్ని ప్రభువే మోయబోతూ ఉన్నాడు. 68వ కీర్తన 19వ వాక్యం. 68వ కీర్తన 19వ వాక్యం. 68:19 చదవండి ఆయన. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఆగండి, మీ పక్కన వాళ్ళతో ఇలా చెప్పండి. మీ పక్కన వాళ్ళతో అనుదినము దేవుని భారాన్ని మోస్తున్నాడు అని చెప్పండి. నాతో చెప్పండి. అయితే ఎవరి భారాన్ని? అనుదినము మీ అందరి భారాన్ని నా దేవుడు మోస్తూ ఉన్నాడు. ఆమె. ఇప్పుడు మీరు నాతో చెప్పండి, పాస్టర్ అయ్యా, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో, యేసయ్యకే మహిమ కలుగును గాక. నిజమేనండి. మనం ఎంతసేపు అని మోస్తాం చెప్పండి ఒక భారాన్ని? ఎంతసేపు అని మనం మొయ్యగలుగుతాం? ప్రభు మీద ఎరుచిపెడేసి, ప్రభువా ఈ భారం నువ్వు మొయ్యి ప్రభు అని చెప్పేసి ప్రభు మీద వేసి సుఖంగా బిర్యానీ తినేసి నిద్రపోండి, ఇబ్బంది లేదు. ఓకే, అది మనం ఎందుకు మొయ్యాలి చెప్పండి? నేను మోస్తాను రా అనేటప్పుడు లేదు నేనే మోస్తానండి, అట్టా మోస్తానన్నప్పుడు పెట్టేయండి, ఇబ్బంది ఏమి లేదు. ఆయన నీ భారాన్ని మోయడానికే నా దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఈ సంవత్సరంలో నీ భారాన్ని భరించడానికే పక్షిరాజు వలె మనల్ని భారాన్ని భరించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన నడిపిస్తాడు మనల్ని. నువ్వేం భారాన్ని మోయనక్కర్లేదు.
రానున్న దినాల్లో ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎన్ని చూడబోతున్నామో, అయ్యో ఎన్ని చూడాలో. అయితే నువ్వేం భయపడనక్కర్లేదు, నువ్వేం దిగులు చెందాల్సిన అక్కర్లేదు. నా భారం అయితే దేవుడి మీద వేసేసా. మరి మీ భారాన్ని వేసారో వేయలేదో నాకు తెలియదు, కానీ నీ భారం దేవుడి మీద వేసి నువ్వు అలా ముందు కొనసాగించబడి పక్షిరాజు వలె ఆయన నిన్ను మోసి నీ భారాన్ని కూడా ప్రభు మోయడం ప్రారంభిస్తాడు. మీరు అనేక సార్లు వినుంటారు. ఒక ఆయన గాడిద మీద అన్ని బట్టలు మూటలు పెట్టి తీసుకొని పోతా ఉన్నారంట. తీసుకొని పోతా ఉంటే ఒకడు ఎదురొచ్చాడంట. నీకు బుద్ధి ఉందా లేదంటయ్యా, అంత గాడిద మీద బట్టలు వేసుకొని తీసుకొని పోతా ఉండవు, అసలు నువ్వు మనిషివేనా, నీకు మానవత్వం ఉందా అని అడిగాడంట. మరి ఏం చేయాలయ్యా అంటే, అవన్నీది దాన్ని సుఖంగా బాని ఆ బట్టలు ఎత్తి నువ్వు నెత్తి మీద పెట్టుకో అన్నాడంట. నెత్తి మీద పెట్టుకొని ఆ గాడిదని తోలుకుంటా పోతున్నాడంటే ఈ భారాన్ని భరిస్తా ఈ మనిషి. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడంట. ఆయన వచ్చి అన్నాడంట, నీకు తెలివి ఉందా లేదా, అసలు నువ్వు చేస్తున్న పని ఏంది, నీ బట్టలన్నీ నీ నెత్తి మీద పెట్టుకొని దాన్నేమో హాయిగా పంపిస్తున్నావు, ఆ పని చేయొద్దు. మరి ఏం చేయాలి అంటే, నువ్వెక్కు ముందు, దానిపైన ఎక్కి దాని మీద బట్టలు పెట్టి అప్పుడు ముందుకు బా అన్నాడంట. మళ్ళీ ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఆ బట్టలు దాని మీద పెట్టి ఈయన కూడా దాని మీద కూర్చొని కొంచెం దూరం పోయాడంట. మళ్ళీ ఒకడు ఎదురయ్యాడంట, అసలు నువ్వు మనిషివేనా, ఏంది నువ్వు చేస్తున్న పని అని అంటే, నేనేం చేసినాయా అంటే, అంత పెద్ద భారం నీ బట్టలు మొయ్యాలా, నిన్ను మొయ్యాలా, అదేమన్నా ఏమనుకున్నావు దాన్ని అని అంటే, ఇప్పుడు ఏం చేయాలయ్యా అన్నాడంట. ఏం చేయబడలేదు, ఆ బట్టలు కూడా నువ్వు తీసుకొని నీ తల మీద పెట్టుకో అన్నాడంట. ఇప్పుడు ఏం చేశాడు, ఆ బట్టల మూట కూడా తల మీద పెట్టుకొని మోస్తా ఉన్నాడంట. వీడు భారం అంతా ఎవరు మోస్తున్నారు ఇప్పుడు చెప్పండి, ఆ గాడిదే కదా. వీడు తల మీద బట్టల మూట పెట్టుకున్నంత మాత్రాన గాడిద బరువు తగ్గుతుందా? తగ్గుతుందా? తగ్గదు. మనం ఏం చేస్తామని అంటే, ఎంతసేపు వాడు చెప్పిన మాట, వీడు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన మాట వింటా ఉంటామే. కానీ దేవుడు మనకేం ఆలోచన ఇస్తూ ఉన్నాడు, దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడో మనం వినట్లేదు. ఈ రోజున నీ భారాన్ని ప్రభు మీద దోసేసి హ్యాపీగా ఉండు, ఎందుకు కృంగిపోవద్దు. ఎప్పుడు ఏం జరగాలో, ఎలా జరగాలో ఆయనకి తెలుసు, ఆయన జరిగిస్తాడంతే. రానున్న సంవత్సరంలో నా దేవుడు ఈ సంవత్సరంలో పక్షిరాజు వలె నిన్ను ఎలాగైతే భరించి నడిపించాడో, రానున్న దినాల్లో కూడా నా తండ్రి అలా నిన్ను నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్.